నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ రమేష్ మిద్దే. ప్రస్తుతం ఏదైతే తెలంగాణలో సంచలనం రేపుతుందో అది ఏ మ్యాటర్ అంటే లగచర్ల విషయం. లగచర్లలో ఫార్మా కంపెనీ పెడతామంటూ అధికారులు అభిప్రాయ సేకరణకు వస్తున్నామని చెప్పేశారు. అయితే మరి అక్కడున్న రైతులు కావచ్చు, మిగతా భూ యజమానులు కావచ్చు, తిరగబడ్డ వార్త అయితే మనకు తెలుసు. అది ఎంత పెద్ద ఇష్యూ అయిందో. ఆ ఇష్యూ కాస్త బీఆర్ఎస్ సంబంధించి కేవలం ఒక పార్టీ మీదనే కుట్ర జరుగుతోందా అనే విధంగా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కావచ్చు, అలాగే రాత్రికి రాత్రే పోలీసులంతా 144 సెక్షన్ అక్కడ విధించి అక్కడున్న భూ యజమానులు లేదా దానికి సంబంధించిన గ్రామస్తులు రైతులను అరెస్ట్ చేయడం పెద్ద కలకలం రేపిందనమాట. అయితే దీని మీద మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం బీఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఏం జరిగింది, లగచర్ల విషయము అసలు నిజంగా ఎటు నుంచి ఎటు డైవర్ట్ అవుతుంది, కేవలం కాంగ్రెస్ పార్టీ కేవలం బీఆర్ఎస్ పార్టీని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తుందా, లేదా నిజంగా అక్కడ రైతులే తిరగబడ్డారా లేదా గ్రామస్తులే తిరగబడ్డారా అనే విషయాలు కూడా తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే రమేష్ భాయ్. ఫస్ట్ టైం అసలు మొత్తంగా ఈ విషయం చూస్తే లగచర్ల ఎపిసోడ్ చూస్తే ఒకరేమో గ్రామస్తులు రైతులు కలిసి తిరగబడ్డారు అని చెప్పేసి అంటారు, ఇంకొకరేమో దీని వెనకాల అతీత శక్తులు ఉన్నాయి లేదా కొన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తున్నాయి అని చెప్పేసి ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి. ముఖ్యంగా ఇందులో సెంటర్ ఆఫ్ పాయింట్ ఎక్కడ వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ వర్గాలు చేస్తున్న ఆరోపణ. దీని మీద మీరేమంటారు? ఇవాళ లగ్చర్లకు సంబంధించి అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఒక కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని, మా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారిని కావాలని ఇరికియడం తప్పితే ఇదేమన్నా ఒక్కరోజు 2 రోజులు ప్లాన్ చేసుకొని చేసిందా అండి? ఇది గత 6 నెలలుగా ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో బీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్ గారి నాయకత్వంలో 14,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరించి కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకొచ్చుకొని దాంట్లో రోడ్లు వేసుకొని ఆ ఫార్మాసిటీ హబ్గా మార్చాలని ఆనాటి బీఆర్ఎస్ సర్కారు ఒక 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 ఆలోచన చేసింది. రేవంత్ రెడ్డి గారు వచ్చి రాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పి మళ్ళీ నోవెల్క ఖర్చు కోర్చుకొని హైకోర్టులో మళ్ళా రద్దు చేయమని చెప్పి మళ్ళీ రెండో మాట మాట్లాడి మళ్ళీ ఫార్మా క్లస్టర్ పేరు మీద మళ్ళీ భూములు సేకరిస్తుండ్రు. ఇదేందండి? ఫార్మాసిటీ పేరు మీద 14,000 ఎకరాలు ఉన్నది, మళ్ళీ ఫార్మా క్లస్టర్ పేరు మీద మళ్ళీ ఒక 2,000 ఎకరాలు 4,000 ఎకరాలు కావాలని ప్రజలను అక్కడున్న గిరిజనులను ఇబ్బంది పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇవ్వకుంటే బెదిరిస్తూ తీసుకోవడం ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం వంటిది? అంటే వారు ఒక ప్రతిపక్ష పార్టీగా మా దగ్గరికి వచ్చి సాయం అడిగితే వారికి అండగా నిలుస్తామని చెప్తే దాన్ని కుట్రగా భావిస్తారా? దాన్ని మీరు రెచ్చగొట్టినట్టుగా మీరు క్రియేట్ చేస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు రిమైండ్ రిపోర్ట్లో రాసుకుంటారా? పోలీసు వ్యవస్థ మీ అందుబాటులో ఉన్నదని చెప్పి, మీ చెప్పు చేతుల్లో ఉన్నదని చెప్పి మీ ఇష్టమైగా ఇలా కావాలని చేస్తున్నది ఇదంతా కూడా. లగచర్ల ఒకటే కాదు, దుబ్బాల మండలంలో ఉన్న కొన్ని గ్రామాలు, కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న ఇంకా కొన్ని గ్రామాలు కలిసి ఫార్మా క్లస్టర్ కోసం భూమి సేకరిస్తే నేను అడుగుతూ ఉన్నాను, ఇలా ఎవరైతే విష ప్రచారం చేస్తూ ఉన్నారో మీరే కెమెరా పట్టుకొని పోండి ఆ గ్రామాలకు, మీరే రైతు దగ్గర వారి అభిప్రాయం తీసుకోండి. ఇది నిజంగా బీఆర్ఎస్ రెచ్చగొడుతున్నదా? నిజంగా ఆ యొక్క రైతు కడుపు మండి ఆ యొక్క అధికారులను కానీ ప్రభుత్వం కానీ తిడుతున్నాడా తెలుస్తుంది కదా మీకే. వట్టిగానే బట్టకాల్చి మీదేసి ఇష్టం ఉన్నట్టు ఏది చేసినా బీఆర్ఎస్ కుట్రేనా? ఇలా హైడ్రా తీసుకొచ్చి మీరు పేదల గుడిసెల కూల కొడితే అది బీఆర్ఎస్ కుట్రా, బీఆర్ఎస్ రెచ్చగొట్టిందంటారు. ఇలా మూసీ నది మీద 150,000 కోట్లతోటి మీరు ఎట్లా మూసీ ప్రాజెక్టు మీద 150,000 కొడతారని కడతారు తీసుకొస్తారని మేము అడిగితే అక్కడ మూసీ మీద పేద మధ్య తరగతికి సంబంధించిన ఇళ్ళు కట్టుకున్న వాళ్ళందరూ కూతులారని వాళ్ళు మా తెలంగాణ భవన్కి వస్తే వారి పక్షాన మాట్లాడితే అది కుట్ర అంటారు. రైతు రుణమాఫీ కాలేదని చెప్పి రైతుల దగ్గరికి పోయి మద్దతు తెలిపితే దాన్ని కుట్ర అంటారు. అరే ఏ కార్యాచరణ? గ్రూప్ 1 విద్యార్థులకు 29 జీవో గురించి వాళ్ళు ఆందోళన చేస్తే వారికి ఒక మద్దతుగా నిలిస్తే అది కూడా కుట్ర అంటారు. ఏది మాట్లాడిన కుట్రనే. బీఆర్ఎస్ అధికారంలో లేదు కాబట్టి కుర్చీల సీటు కోసం ప్రజలను మోసం చేసే తత్వం బీఆర్ఎస్ పార్టీది కాదు, మీది, మీ పార్టీది, మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారిది, మాది కాదు. పదవులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. పదవులు శాశ్వతం కాదని మా నాయకుడు కేసీఆర్ గారు ఏనాడో చెప్పిండు.
సో కాబట్టి కొత్తగా ఈ రాష్ట్రానికి చేయాల్సింది ఏం లేదండి కేసీఆర్ గారు. ఒక రాదనుకున్నా కాదనుకున్నా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన యోధుడు కేసీఆర్ గారు. ముఖ్యమంత్రి పదవి దాని కింద చిన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఒక చరిత్ర మిగిలిపోతుంది కదా జీవితాంతం ఈ వ్యవస్థ ప్రపంచం అంతా ఉన్నన్ని రోజులు. సో ముఖ్యమంత్రి ఇవాళ కేసీఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు ఇవాళ నువ్వు ఉన్నావు, రేపు ఇంకొకరు వస్తారు కావచ్చు. సో ముఖ్యమంత్రి పదవుల కోసం పాకులాడే నాయకత్వం బీఆర్ఎస్లో లేదు, అది గుర్తుపెట్టుకోవాలి ముందుగా. కాబట్టి లగచర్లకు సంబంధించి ఇలా అక్కడ నష్టపోతూ ఉన్నదంతా కూడా లంబాడ రైతులు, పేద మధ్యతరగతికి సంబంధించిన పేదోళ్ళే, మొత్తం మధ్యతరగతి కూడా కాదు, పేదోళ్ళు భూమి అసలు గజం భూమి కోసం హత్యలు చేసుకున్న రోజులండి ఈ రోజులు. ఇలా భూమి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భూమి బంగారం అయింది. భూమి ఎంత జారని భూమి కోసం కూడా కొట్లాటతో పెట్టుకుంటున్న సందర్భాలు తెలంగాణ రాష్ట్రంలో చూసినావు. అట్లాంటిది ఎకరం 60 లక్షలు పలికే ఆ ఏరియాలో నువ్వు ఫార్మా క్లస్టర్ కోసం 15 లక్షలు ఇస్తానంటే ఎవడిస్తాడు, ఎందుకు ఇస్తాడు? దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. నువ్వు ఆ ప్రాసెస్ చేయకుండా నువ్వు ప్రజలను భయభ్రాంతులకు చూసి మీ సోదరుడు తిరుపతి రెడ్డి గారు మీ పార్టీ నాయకులు పోయి రెచ్చగొట్టి బెదిరిస్తే భూములు ఇస్తారా? ఆ బెదిరింపులకు తెలంగాణ ప్రజానీకం ఎప్పుడు కూడా భయపడదండి. సో కాబట్టే ఆ ప్రజానికానికి, ఆ పేద ప్రజానికానికి అండగా ఉండడానికి మా పార్టీ నాయకత్వం అడుగడుగున వారి వెంట ఉంటాం తప్పకుండా. దాన్ని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఎంత రాజకీయం చేసుకుంటారో చేసుకోండి. వాస్తవమైనది ప్రజలు చూస్తూ ఉన్నారు. నీకు ఇంకా వాస్తవాలు ఇవాళ రమేష్ గారు తెలవాల్సింది ఏంటంటే, ఇలా వాళ్ళ కలెక్టర్ గారు ఏమంటారు, దాడి జరగలేదు, నా మీద దాడి చేయలేదని వారే వీడియోలు సోషల్ మీడియాలో అన్నిట్లో వచ్చినాయి, పత్రికల్లో కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వచ్చింది. అదే ఎస్పీ గారు దాడి జరిగింది, దాంట్లో కుట్ర కోణం ఉన్నది అంటాడు. ఇలా మా నరేందర్ రెడ్డి గారు ఇలా చెర్లపల్లి జైలు నుంచి ఒక అఫిడవిట్ పంపిండు. ఏది మన జ్యుడిషియల్ జడ్జి గారికి. ఏంది, నేను చెప్పిన విషయం ఒకటి, నాకు తెలియకుండానే రిమాండ్ రిపోర్ట్లో ఏది పడుతుంది రాసిండ్రు, అబద్ధాలు రాసిండ్రు, నన్ను అడగలేదు, నాకు సంబంధం లేదని చెప్పి ఆయన అఫిడవిట్ స్వయంగా సంతకం పెట్టి జడ్జికే పంపిండు. అంటే పోలీసు వ్యవస్థ మీ గుప్పిట్లో ఉంటే ఇష్టం వచ్చినది రాసుకొని ఇష్టం వచ్చిన కేసులు బనాయించచ్చా? కుట్ర కోణమని, ఇంకో కోణమని, అయితే ఇంకేదో దాని చెప్పచ్చా? అయితే ఇదే అఫిడవిట్ గురించి మాట్లాడతాం. అయితే ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీ అధినేత ఇప్పుడు కేటీఆర్ పేరు వచ్చింది. అయితే దీని మీద టీపీసీసీ అధ్యక్షుడు, ప్రజెంట్ కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన చేసి ఉన్నారు. రిమాండ్ రిపోర్ట్ చూసే ఉన్నాం కదా, అందులో కేటీఆర్ పేరే ఉంది, మొదట ఆయననే ఉన్నాడు, దీని వెనకాల ప్రథమంగా ఆయననే ఉన్నాడు అనే దాని మీద మీరు ఎట్లా చూస్తారు? దీన్ని ఏ విధంగా మీరు కౌంటర్ ఇస్తారు? ఇప్పుడు కేటీఆర్ గారు రిమాండ్ రిపోర్ట్లో ప్రధానంగా ఉన్నదంటే రాసిందే మీరు కదా. మీ నాయకుడు కన్సర్నల్లో, మీ రేవంత్ రెడ్డి గారి కన్సర్నల్లో పోలీసు వ్యవస్థ, అధికార వ్యవస్థ నడుస్తూ ఉన్నది. మీరు చెప్పినట్టే వాళ్ళు రాస్తూ ఉన్నారు కదా. వాస్తవం ఏందనేది ప్రజల్లోకి వస్తే వెళ్తుంది. ఎలా ప్రజాభిప్రాయమే ముఖ్యమండి ఇక్కడ. సో ప్రజల్లోకి వస్తే వాస్తవాలు వెళ్తాయి. నువ్వు రిమాండ్ రిపోర్ట్లో రాసినట్టే రిమాండ్ రిపోర్ట్ రాసింది మీ పోలీసు వ్యవస్థే కదా. మీరు చెప్పినట్టు ఆడుతూ ఉన్నారు కదా వాళ్ళు. కాబట్టి ఇలా వాళ్ళేదో అధికారులు చెప్పిందే వస్తామని మీ కలెక్టర్ గారు కూడా చెప్పారు, దాన్ని పరిగణలోకి తీసుకోరా మీరు? మహేష్ కుమార్ గౌడ్ గారు, కలెక్టర్ గారు కూడా ఏం చెప్పారు, అది నా మీద దాడి జరగలేదు అన్నాడు. అసలు మేము అడుగుతూ ఉన్నాం, ఇలా ఒక భూమి ఒక రైతుల దగ్గర నుంచి వెళ్ళి సేకరించాలనుకున్నప్పుడు, ప్రజాభిప్రాయ సేకరణ జరగాలనుకున్నప్పుడు మీరు ఎక్కడికి పోయి ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి? కలెక్టర్ గారు స్వయంగా వెళ్తూ ఉన్నాడు. ఓకే, వెళ్ళే కంటే ముందు పోలీసు వ్యవస్థ పోవన్నా లేదా, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవన్నా లేదా? 6 నెలల నుంచి వెళ్ళి ఆందోళన చేస్తున్న టెంట్ కాడికి పోయి మీరు మాట్లాడితే జనరల్గానే ఆవేశం ఉంటుంది. ఎవరికైనా భూమి గుంజుకుంటారా, నా భూమి గుంజుకుంటారా అనే ఆవేశం ఉంటుంది. అలా మధ్యవర్తిత్వం చేసిన వాడు ఉంటాడు. కొంతమంది మీకు తాబేదారులుగా పనిచేసిన వాళ్ళు ఆ గ్రామంలోనే కొంతమంది ఉండి ఉంటారు. వీళ్ళందరూ రెచ్చగొడతానని చెప్పి ఆవేశంతో గోబ్యాక్ అని చెప్పిండ్రు. గోబ్యాక్ అని చెప్పిన సందర్భంలో రాళ్ళు విసిలేసిండ్రు. అంటే మీ 11 నెలల కాలంలోనే ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నట్టే, ఒక ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గంలోనే ఈ విధంగా జరుగుతున్నదంటే అంటే మీకు బలం లేదన్నట్ట, మీకు అక్కడ పట్టు లేదన్నట్ట, మీరు ఒప్పుకుంటున్నారా? ఒక ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గంలో ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చి చేస్తే చెప్పినట్టు చేస్తారా? చెప్పినట్టు జరుగుతుంది అక్కడ? అంటే మీ పరిపాలన, మీ పట్టు ఆ నియోజకవర్గంలో లేదు. మరి మీ నియోజకవర్గంలోనే మీకు పట్టు లేకుంటే ఈ రాష్ట్రంలో మీకు అక్కడ పట్టు దొరుకుతుంది, మీరు ఎక్కడ పరిపాలన చేస్తారు, మీకెక్కడ చేతనవుతుంది? అయితే ఇక్కడ ఓవరాల్గా ఈ ఏదైతే ఈ సిచ్యువేషన్ మొత్తం లగచర్ల ఇన్సిడెంట్ మొత్తం నుంచి
నరేందర్ రెడ్డి కొన్ని వేల సార్లు బీఆర్ఎస్ కార్యకర్తలు లేకపోతే బీఆర్ఎస్ లీడర్లకు ఫోన్లు చేసిండు అని చెప్పేసి అదొకటి, ఫోన్ కాల్స్ రికార్డింగ్ చేసిన మాట్లాడారని ఆ డేటా మొత్తం తీస్తే వీళ్ళు ప్లాన్ ప్రకారం అని ఇట్లా అంటున్నారు. అయితే ఇంకొకటి ఏమొస్తుందంటే కాంగ్రెస్ వర్గాల నుంచి ప్రధానమైన ఆరోపణ, లగచర్లలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్తలే భూమి లేకున్నా కూడా కొట్లాడిర్రు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మీరేమో మామూలుగా మన అందరూ తెలిసిందే అది ఏదైతే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, అక్కడ నిజంగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేసుంటారా అని అడిగితే గ్రౌండ్ లెవెల్లో అన్ని పార్టీలలో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. అంటే దీన్ని ఏ కోణంలో చూడాలి? 2 క్వశ్చన్లు అడిగారు మీరు. ఒక ఫస్ట్ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తా. ఒకటి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆడ భూమి లేదు, భూమి పోతలేదు అనేది ఒక క్వశ్చన్ అడిగింది. నేను అడుగుతా ఉన్నాను, ఇలా ఒక ఫార్మా సిటీ ఆడ క్లస్టర్ పెడతాను అన్నట్లు భూమి ఉన్నదా లేదా, వాళ్ళ తమ్ముని మీద ఉన్నదా, అక్క మీద ఉన్నదా, పట్టాలు నా మీద ఉండదు, మా ఫాదర్ పేరు మీద ఉన్నది. ఇప్పుడు మా దగ్గర భూమి సేకరణ జరిగితే మా ఫాదర్ది పోతుంది భూమి, నాది పోతుంది, మరి నేను పోయి లొల్లి పెడతా, వాసుదేవ్ రెడ్డి నీకు ఉన్న అదే భూమి అంటారు. అంటే ఫాదర్కి పోతే నేను మాట్లాడద్దా? లేదా నా ఏరియాలో ఒక మన ఫార్మాకి సంబంధించిన కంపెనీ పడుతుంది, దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఎంత పొల్యూషన్ అవుతుంది, దీని గురించి ఆ ప్రజలు మాట్లాడరా? ఇదే పొల్యూషన్ అవుతుంది, మేము బతకలేము, ఇక్కడ నీళ్లు తాగలేము, భవిష్యత్తులో ఇక్కడ మేము జీవించలేకునే పరిస్థితులు ఉంటాయి, ఇక్కడ పంటలు పండాయని ఒక ఆందోళన ప్రజల్లో జనరల్గానే ఉంటుంది కదా. జనరల్ గ్రామస్తులు భూమి ఉన్నదా లేదా అనేది తర్వాత మాట్లాడదాం. అంటే ఈయనకు ఉన్నదా లేదా అనేది ఉన్నది వాస్తవంగా, లేదని మీరు సృష్టించారు కావచ్చు, కానీ భూమి లేకున్నా కూడా మాట్లాడే హక్కు లేదా వాళ్ళకి, ప్రజలకు లేదా? అంటే అక్కడ వాళ్ళు అక్కడ జీవిస్తలేరా ప్రజలు? సో కాబట్టి భూమి ఉన్నదా లేదా అన్నది ఇక్కడ పాయింట్ కాదు. మీరు ఫార్మసీ క్లస్టర్ కోసం అక్కడ భూమి సేకరిస్తున్నారా లేదా అనేదే పాయింట్. అక్కడ మీరు ఫార్మా పెట్టుతారా లేరా అనేదే పాయింట్. ఆ ఫార్మా ఎందుకోసం తీసుకుతున్నారు, ఎవరి కోసం తీసుకొస్తున్నారు? నీ బామ్మదికు అమృతగా కాంట్రాక్ట్లో 1361 కోట్లు టెండర్ ఇవ్వచ్చు. అదేవిధంగా మీ అల్లుడు సొంత బిడ్డనిచ్చిన అల్లుడు సత్యనారాయణ రెడ్డికి మాత్రం ఫార్మా క్లస్టర్ అప్పచెప్పి ఏలుకొమ్మని చెప్తావా? నీ తమ్మునికి ఒకరికి స్వచ్ఛభయ కంపెనీ, అక్కడ అసలు కంపెనీ లేకుంటే కంపెనీతో ఎంఓయూ గుంజుకుంటారు, ఇక్కడ అల్లుని కోసం రైతుల దగ్గర భూములు గుంజుకుంటారు. ఇదేంది నీ ఫ్యామిలీ కోసమా నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ప్రజలు? ఎలా నేనంటున్నది కాదు. ఇలా ఒక పక్కనో హైడ్రా, మరో పక్క మూసి పేరు మీద బిల్లర్స్ దగ్గర ఇష్టం వచ్చినట్టు ట్యాక్సీలు వసూలు చేసి ఢిల్లీకి కప్పం కడతావు. మళ్ళీ నీ సొంత అనుయాయుల కోసం, నీ సొంత దగ్గరోళ్ళ కోసం ఈ కంపెనీల పేరు మీద, ఫేక్ కంపెనీల పేరు మీద, అసలు ఎప్పుడు దాని మీద పెద్ద ఎత్తున వర్కులు చేయని కంపెనీల పేరు మీద ఇలా ల్యాండ్ గ్యాదరింగ్ చేస్తావు, లేదా కంపెనీలు సృష్టిస్తావు, కంపెనీలు పెడతావు, ఆ కంపెనీల పేరు మీద డబ్బులు సంపాదిస్తావు. అంటే నీ డబ్బులు సంపాదన కోసమేనా ముఖ్యమంత్రి పదవి తీసుకున్నది? నీ కుటుంబ సంపాదన కోసమేనా? నువ్వు ఎన్నికలకు పోతున్న సందర్భంలో, అధికారంకు రాకముందు ఏం చెప్పినావు? తెలంగాణ సంపదను పెంచుతా అన్నావు. ఎక్కడ పెంచారు మీరు తెలంగాణ సంపదను? ఇలా మీ సంపద పెంచుకుంటున్నారు, మీ సంపద పెంచుకొని జేబుల్లో దాచుకుంటున్నారు, కొంత సంపదను ఢిల్లీకి కప్పం కడతా ఉన్నారు. ఇది నేనంటున్నది కాదు, ఇది బీఆర్ఎస్ పార్టీగా నేనంటున్నది కాదు. ఇలా స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? తెలంగాణ ఏటీఎంగా తయారైందని చెప్పి మహారాష్ట్ర ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు చెప్పిండండి. ఇది నేను కాదు మాట్లాడు, ఒక దేశ ప్రధాని చెప్పిండు ఏటీఎంగా మారిందని. మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో అదే నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కి వచ్చి ఆర్ఆర్ ట్యాక్సీ వసూలు చేస్తూ ఉన్నారు తెలంగాణలో అన్నాడు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ట్యాక్సీ తెలంగాణలో వసూలు అవుతుందని చెప్పి నరేంద్ర మోడీ గారు అన్న ముచ్చట్లు నేను కోట్ చేస్తూ ఉన్నా. సో కాబట్టి మీ సంపాదన కోసం కాదు మీకు పదవి ఇచ్చింది, ప్రజలను బాగు చేయడానికి, ప్రజల సంపదను పెంచడానికి, తెలంగాణ ప్రజల సంపదను పెంచి పేదలకు పంచే కార్యక్రమాన్ని మీరు చేపట్టండి. ఆనాడు మా నాయకుడు కేసీఆర్ గారు అదే చేసిండు. తెలంగాణ సంపదను పెంచిండు, పేదలకు పంచిండు, సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడొద్దుల లెక్క ముందుకు తీసుకెళ్ళిండు. నీకు చేతనైతే పరిపాలన దృష్టి పెట్టు, పరిపాలన చేసి 11 నెలల్లో నువ్వు చేసింది లేదు, ఈ తెలంగాణ ప్రజలు చూసింది లేదు. నువ్వేమైనా చేస్తావేమో అని ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి నీకు ఆ దిశలో ఆలోచన చేయండి ముఖ్యమంత్రి గారు. రైట్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, ప్లస్ కొంతమంది విమర్శించారు కూడా ఈ విషయాన్ని. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి మీడియాతో మాట్లాడడము, అలాగే కేటీఆర్ సంబంధించి కేటీఆర్ను, బీఆర్ఎస్ సంబంధించి కేటీఆర్ను, హరీష్ రావును ఆయన విమర్శ చేయడము. ఇంకొక ముఖ్యమైన పాయింట్ విషయం ఏంటంటే కాన్వాయ్ వేసుకొని ఒక భారీ కాన్వాయ్తో పోలీస్ ప్రొటెక్షన్తో డైరెక్ట్ కలెక్టర్ గారు కలవడానికి, ఇంకోటి లగచర్లకు పర్యటించడానికి
ఎందుకంటే 144 సెక్షన్ ఉంది, అక్కడ దిక్కు బీజేపీ సంబంధించి ఎంపీ డీకేఆర్ని రాణిస్తున్న పరిస్థితి లేదు. మరి ఈ ఎపిసోడ్ ఆయనకు సంబంధించిన విషయాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇవాళ ఏమైతుందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నా తమ్ముళ్ళు ఎవరికి మీరు సెక్యూరిటీ ఇవ్వద్దు, నా తమ్ముళ్ళైనా నా కుటుంబ సభ్యులైనా మేమంతా ఎవరు పెద్దగా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అధికార దుర్వినియోగం జరగదు అని చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏం చెప్పిండంటే అసలు నాకు కాన్వాయే అవసరం లేదు, సిటీలో ఎక్కడ కాన్వాయే అవసరం లేదు, నా ఒక 2 బండ్లు పోతే చాలు, ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగనని రోజు ఇంత గప్పాలు కొట్టిండు ఈ ముఖ్యమంత్రి గారు. ఇలా జరుగుతున్నది ఏంది రాష్ట్రంలో, ముఖ్యంగా ఈ హైదరాబాద్ ప్రాంతంలో తమ్ముళ్ళ పేరు మీద అన్నల పేరు మీద ఒక ఆయన అన్నని స్వచ్ఛభాయ కంపెనీ పెడతాడు, ఇంకో ఆయన తమ్ముడని ఒక దిక్కు దోసుకుంటాడు, ఇంకో తమ్ముడు ఇంకో దిక్కు దోసుకుంటాడు, ఒక అల్లుడి పేరు మీద ఒకటి, బామ్మారి పేరు మీద ఒకటి, అంటే మొత్తం తెలంగాణ సంపదను దోసుకోవడానికేనా మీరు అధికారంలోకి వచ్చింది? ఎందుకంటే నీ ఆలోచన విధానం రియల్ ఎస్టేట్ కాబట్టి మొత్తం వీళ్ళ అన్నదమ్ములు అందరిని పెట్టి అదేనా? ఇలా మీ సోదరుడు ఆనాడు ఏం చెప్పినావు, మీ సోదరుడు తిరుపతి రెడ్డి నువ్వు కాన్వా ఎట్లా పెడతావని ఆ మధ్యలో సోషల్ మీడియాలో ట్రోల్ అయితే అసలు గన్మెన్లు వద్దు ఎవరద్దు అని చెప్పినావు. మరి ఇప్పుడు అది ఎందుకు అమలు అయితే లేదు? ఏ అధికారంతో నియోజకవర్గంలో మీ సోదరుడు తిరుగుతున్నాడు, ఏ అధికారం కొద్దీ మీ సోదరుడు కలెక్టర్ని కలవడానికి పోతే కలెక్టరే ఎదురుగా వచ్చి స్వాగతం పలికిండంటే ఆయన ప్రోటోకాల్ ఏంది అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇలా ముఖ్యమంత్రి గారు సోదరుడు అయితే కలెక్టర్ ఎదురుగా రావచ్చా? ప్రోటోకాల్ ఉంటుందా? నీ పర్సనల్ పనులు ఏమనుంటే చేయించుకోండి, పబ్లిక్ పనుల్లో ప్రభుత్వ పనులలో మీ తమ్ముడు ఎట్లా ఇన్వాల్వ్ అవుతాడు? ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, మీరు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మొన్న మల్కాజ్గిరిలో ఒక తను కుటుంబ సభ్యులతో కలిసి సోమాజిగూడలో ప్రెస్ మీట్ పెట్టిండు. 20 ఎకరాల భూమిని కబ్జా చేసిండ్రు. నేను కమిషనర్ దగ్గరికి పోతే నువ్వు రేవంత్ రెడ్డి గారు బ్రదర్ను కలువు అని చెప్పి స్వయంగా కమిషనర్ గారే ఆదేశించిండట. అంటే ఇవాళ ఇక్కడ కబ్జాలు, భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి, భూ దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, ఇలా బెదిరింపులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ రాష్ట్రం ఎటు తీసుకుపోదలుచుకున్నారు మీరు? ఏం చేయాలనుకున్నారు ఈ రాష్ట్రాన్ని? ఇలా మొత్తం ఈ 11 నెలల్లో కుక్కలు చింపిన ఇస్తార్ల తెలంగాణ రాష్ట్రం తయారైంది. ఇలా ఒక పక్క మీరు ఇది ఇట్లా ఉంటే ఈ 11 నెలల కాలంలో ఏదో సాధించడం, ఏదో పొడిచినామని చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకుంటారు. ప్రజాపాలన విజయోత్సవాలట. ఎవరి కోసం ఆ విజయోత్సవాలు? ఎందుకోసం విజయోత్సవాలు? ఏం సాధించరాని విజయోత్సవాలు? మీరు చెప్పిన హామీలలో ఒక్కటన నెరవేర్చిండ్రా? 420 హామీలు ఇచ్చిండ్రు కదా, ఆ 420 హామీలు పక్కకు పెట్టండి. మొదటగా ఇచ్చిన 6 గ్యారెంటీలో భాగమైన 13 అంశాలలో ఏ ఒక్క అంశం అమలైనా ఇలా ప్రజలు నీ విజయోత్సవాలు చేసుకోమని స్వాగతిస్తారు. కానీ ఏది అమలు చేసినావు నువ్వు? మొట్టమొదటి హామీనే మహిళలకు 2500 ఇస్తా అని చెప్పినావు, నెలకు ఇచ్చినవా? నెల 5, అందుకే విజయోత్సవాలు చేసుకుంటున్నావా? అదేవిధంగా రైతులకు ఇస్తారన్న హామీ ఏమన్నావు ఆనాడు? మేము రైతు బంధు 12,000 10,000 ఇస్తే మేము వచ్చినాక 15,000 ఇస్తామని చెప్పినావు. రైతులకు, రైతు కౌలుదారులకు, కూలీలకు 12,000 అని చెప్పినావు. ఎటు పోయినాయి? ఎక్కడికి పోయినది రైతు భరోసా? ఎక్కడిస్తున్నావు? ఇప్పటివరకు అసలు నువ్వు ఆ కార్యాచరణే ముందుకేసుకోలేదు. రైతు బంధునే ఎగ్గొట్టి రైతు రుణమాఫీ చేసినావు, అది కూడా పాక్షికంగా చేసినావు. దానికోసమా మీ విజయోత్సవాలు? అందుకోసం చేసుకుంటున్నారా? ఇలా నిరుద్యోగ భృతి 4,000 ఇస్తున్నావా? సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పినావు నిరుద్యోగులకు. ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ అని వేసినావా మీరు వచ్చినాక? దానికోసమా విజయోత్సవాలు చేసుకుంటున్నది? నువ్వు ఆనాడు ఎన్నికల ముందు ఏమన్నావు? అవ్వా మీ పెన్షన్ ఎంత? 2,000 కదా, నేను వచ్చినాక 4,000 వస్తే డిసెంబర్ 9వ తారీఖు నుంచి వెళ్ళి నీ మనవడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు, వాళ్ళకు నువ్వు టిప్ ఇచ్చుకోవచ్చు అని చెప్పినావు. ఇస్తున్నావా 4,000? సంవత్సరం అవుతుందా అన్నది. డిసెంబర్ 9 పోయి మళ్ళీ డిసెంబర్ 9 వస్తున్నది. 4,000 ఇస్తున్నావా? ఎందుకు గప్పాలు కొడతారు మీరు? ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చినావా? నువ్వు వేరేగా నువ్వు డిసెంబర్ 9 అని చెప్పినావు, మళ్ళీ డిసెంబర్ 9 ఈ మధ్యలో 1,00,000 పెళ్ళిళ్ళు జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో. నీకు బంగారం దొరుకుతలేదా? దొరికిన బంగారాన్ని దోసుకుంటున్నావా పక్కోనికి పోకుండా? అసలు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి అయ్యా, దాని గురించి మాట్లాడండి అయ్యా అంటే మాత్రం మాట్లాడరు. గొప్పగా చెప్తారు మేము ఉచిత బస్సు ఇచ్చినాం అని చెప్తున్నావు. ఉచిత బస్సు పేరు మీద ప్రజలు కొట్టుకుంటాండ్రు. నువ్వు బస్సుల సంఖ్య పెంచకుండా ఆర్టీసీని నష్టాల్లో కూరుకుపోయే విధంగా చేసినావు. రోజుకు 10 కోట్ల నష్టం జరుగుతున్నది అక్కడ. ఇప్పటికీ 2,800 కోట్ల నష్టం జరిగింది. అవి చెల్లించు ముందుగా. సబ్సిడీ మీద ఇస్తా అని చెప్పినావు కదా, ఆర్టీసీకి అవి రిలీజ్ అయ్యి మొత్తం
ఆర్టీసీ గాడిలో పడుతుంది. వాళ్ళకి జీతాలు లేక బ్యాంకుల నుంచి వెళ్ళి ఓడీలు తీసుకొచ్చి జీతాలు ఇస్తున్నారట కార్మికులకు. ఇంకో డిమాండ్ ఉన్నది. ఆనాడు మీ పోయే ముందు కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించింది కేసీఆర్ సర్కారు. విలీనం చేసినావు నువ్వు, దాన్ని ఆ జీవో ఇచ్చినావు, దాన్ని అమలు చేయండి. మీరు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు అమలు చేస్తున్నావు? వాళ్ళ కార్మికుల మీద ఎందుకు నీకు అంత కక్ష? నువ్వు ఏ రంగానికి మేలు చేసినావు? ఏ రంగం సంతోషంగా ఉన్నదని విజయోత్సవాలు చేసుకుంటున్నారు మీరు? ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఖర్చు పెట్టినావో శ్వేతపత్రం విడుదల చేస్తావా? ఈ రాష్ట్రంలో 34 డిపార్ట్మెంట్లు ఉన్నాయి దాదాపు, సబ్జెక్టు కరెక్షన్. ఆ 34 డిపార్ట్మెంట్లకు ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఖర్చు పెట్టావో శ్వేతపత్రం విడుదల చేయి. నువ్వు దాని మీద మాట్లాడతావు. ప్రతిదాన్ని రాజకీయం చేసి మేము ఇచ్చిన ఉద్యోగాలను మీరు ఇచ్చి గొప్పలు కొట్టుకోవడం, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం తప్పితే మీరు చేసింది ఏంది? ఇలా నువ్వు అంత స్పోర్ట్స్ అప్ చేయాలా, స్పోర్ట్స్ బాగా తీర్చిదిద్దాలంటున్నావు కదా. ఇలా ఏవైతే గ్రౌండ్లు స్టేడియాలు ఉన్నాయో ఆ స్టేడియాలను మీరు రాజకీయ అడ్డాలుగా మార్చుకుంటున్నది మీరు. ఎల్బీ స్టేడియంలో ఏ రోజైనా స్పోర్ట్స్ పెట్టినావు? అట్లా మీరు వచ్చిన కాంచెల్లి ఎల్బీ స్టేడియంలో పొలిటికల్ మీటింగులు తప్పితే చివరికి బాలల దినోత్సవం రోజు బాలలకు కూడా విషయాన్ని ప్రయోగిస్తారు. నువ్వు నెహ్రూ బాలల జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవం ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున సమీకరించి చదువుకునే పిల్లలను బిలో 10th క్లాస్ పిల్లలను పిలిచి వాళ్ళకు కూడా విషయాన్ని ప్రయోగించబడుతుంది. నీ భాషను, నీ యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. నువ్వు మాట్లాడే మాటలను అంటే ఏం చెప్పదలుచుకున్నావు? ఈ రాష్ట్రంలో ఉన్న సమాజానికి ఏం చేయదలుచుకున్నావు అసలు రాష్ట్రాన్ని? కాబట్టి నీకు ఒక్క నిమిషం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కూర్చునే అర్హత కోల్పోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ సంవత్సర కాలంలో మీరు చేసింది ఒకటి లేదు. ఇలా మేము అడుగుతా ఉన్నాం. మీరు అన్నట్టు లగ్జర్లకు సంబంధించి ఆనాడు మేము కూడా భూసేకరణ చేసినాం. 2013 భూసేకరణ చట్టం మీ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన భూసేకరణ చట్టాన్ని అనుసరించే దానికి బ్రహ్మాండంగా మేము భూసేకరణ చట్టాన్ని అనుసరించి రైతులకు రిహాబిలిటేషన్ చేసినాం. మరి మీరేం చేసినారు? ఈ ఫార్మా క్లస్టర్ మీద మీరు ఒప్పిస్తున్నారు? ఎవరినన్నా మాట్లాడుతున్నారు వాళ్ళతోటి? మేము 14,000 ఎకరాలు చేసినాం, ఒట్టిగా చేయలేదు. ఆనాడు మీరు దాన్ని రాజకీయం చేసిండ్రు. మీరు ఆనాడు ఎన్నికలకు వాడుకొని మేము వచ్చినాక మళ్ళీ మీకు తిరిగిస్తా అన్నారు. మరి ఇస్తలేరు ఎందుకో 14,000 ఎకరాలు తిరిగిస్తలేరు? ఆనాడు భూసేకరణ చేస్తే ఇదే మానవ పౌర హక్కులకు సంబంధించిన వాళ్ళు వచ్చి పెద్ద రాజకీయం చేసిండ్రు. కోదండరామ్ గారు, అరగోపాల్ గారు ఇలా ఎక్కడ పండుకున్నారు సార్? మీరు రండి. లగ్జర్లలో రైతుల మీద దాడి జరుగుతూ ఉన్నది. గిరిజన లంబాడి రైతులు అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు. ఊళ్ళో ఒక్క మగ మనిషి కూడా లేడు. ఇవాళ బిక్కుమంటని చచ్చిపోతూ ఉన్నారు. ఆ ఊరంతా కూడా ఉన్న మొగోళ్ళు భయానికి బయటికి వెళ్ళిండ్రు. మీ దాడులకు, మీ బెదిరింపులకు బయటికి వెళ్ళిండ్రు. కొంతమంది అరెస్ట్ అయ్యి దాదాపుగా 46 మందిలో 26 మంది దాకా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఎందుకు మాట్లాడతలేరు కోదండరామ్ గారు? ఎటు వేండ్రు ఈ మేధావులు? ఇవాళ 9.5 సంవత్సరాలలో ఏ రోజు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ విధంగా జరగలే. చివరికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నక్సలైట్లు కూడా స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. ఫస్ట్ టైం నక్సలైట్లు కూడా లేఖలు రాసిండ్రు ముఖ్యమంత్రి గారికి. ఈ ప్రజాపాలన మొత్తం గాలి కొదిలేసిండ్రు. మీరు ప్రజా కంటక పాలన చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారని చెప్పి వారు ఒక ప్రెస్కు రిలీజ్ చేసిర్రు జగన్ అనే పేరు మీద. ఇక ఈ పరిస్థితికి దాపురించిందంటే ఇక మీరు ఎందుకు ఉండాలి? దేనికోసం ఉంటారు? ఏనంటున్నా ఒక రివ్యూ చేసిండ్రా? 11 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఇప్పటి వరకు 6 మంత్రిత్వ శాఖలు ఇంకా మీరు నింపలేదు. మీ వైఫల్యం కాదా ఇది? మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేడు, అసలు ఏ శాఖకు మంత్రి లేడు. 11 నెలలు దాటుతూ ఉన్నది. దీనికోసం మీరు విజయోత్సవాలు చేసుకునేది? పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్గా రాష్ట్ర ప్రభుత్వమే లేరు ఇక్కడ. మరి మీరు ఏం సాధించారని విజయోత్సవాలు చేసుకుంటున్నారు? ప్రజలకు చెప్పాలా సమాధానం. రైట్ అన్న, థ్యాంక్ యూ రమేష్ భాయ్. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో గెస్ట్తో మేము ముందుకు వస్తాను. వీడియో జర్నలిస్ట్ గోవింద్తో రమేష్, ఆదా టీవీ, హైదరాబాద్.